న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అడవులను ఇష్టానుసారంగా నరికేస్తూ కొందరు అడవులకు నిప్పుపెట్టి వన్యప్రాణులను గ్రామాల్లోకి తోసేస్తున్న పరిస్థితిపై పర్యావరణవేత్తలు రంజిత్ నాయక్ మరియు హరిలాల్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు అసలు ఏం చేస్తున్నారో, కుర్చీలు కాపాడటానికైనా అడవులు కాపాడటానికి అని వారు అధికారులను నిలదీశారు. అడవుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు, చెట్ల నరికివేత వల్ల మూగజీవాలైన వన్యప్రాణులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడవి కాలితే కేవలం చెట్లు మాత్రమే కాదు, మాట్లాడలేని ఎన్నో మూగజీవాలు సజీవ దహనం అవుతున్నాయి. బతికినవి భయంతో గ్రామాల్లోకి పరిగెత్తి ప్రజల మధ్యకు వస్తున్నాయని తెలిపారు. అల్లరి చిల్లర వెధవలకు ఘాటు హెచ్చరిక జారీ చేస్తూ ఇది ఆట కాదు, మీ చేతుల్లోని మంట రేపటి తరాల ఊపిరిని కాల్చేస్తుంది. చెట్టు నరికేది ఒక గొడ్డలతో కాదు, మనిషి భవిష్యత్తునే నరికి చెయ్యి. ఇప్పటికే మేల్కొనండి, లేదంటే ప్రకృతి తిరగబడితే ఎవరూ ఆపలేరు అని రంజిత్ నాయక్ హరిలాల్ నాయక్ స్పష్టం చేశారు. అడవులు, వన్యప్రాణులు, ప్రకృతి ఇవన్నీ కాపాడితే మన ఒక్కరి బాధ్యత. ప్రకృతితో చెలగాటమాడితే దాని ప్రతీకారం భయంకరంగా ఉంటుందని వారు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. రైతులు కానివ్వండి, కొంతమంది ఆకతాయిలు కానివ్వండి, అది ఎందుకో మరి అడవులు వేసవికాలం వస్తేనే అడవులకి నిప్పు పెట్టేస్తారు. ఆ విధంగా నిప్పు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే అనేక వృక్షాలన్నీ అగ్గికి ఆహుతి అవుతున్నాయి. అలా ఆహుతి కావడం వల్ల ఎన్నో విలువైన వృక్షాలు కానీ, ఎంతో విలువైనటువంటి కలప కానీ కాలి బూడిద అయిపోతున్నాయి. ఆ విధంగా కాలి బూడిద కావడానికి కారణము వాళ్ళే. ఆ విధంగా కాలిపోకపోవడానికి మనము అంటే ఫారెస్ట్ అధికారులు ఏం చర్య తీసుకున్నారు అనేది స్పష్టంగా అర్థం కావడం లేదు. వేసవికాలం రాగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1000 టన్నుల కలప కాలిపోతున్నదంటే వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా? నంబర్ 1. నంబర్ 2, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు? గ్రామాల్లో మీరు ఇస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు, ఎక్కడా కానీ కనపడడంలే. ఆ విధంగా చేయకపోవడం వల్ల ఫారెస్ట్ అధికారులు ఏం పట్టించుకోవడం లేదులే అనేసి నిప్పు పెట్టేసి వచ్చేస్తున్నారు. అలా రావడం వల్ల కొన్ని 1000 టన్నుల కలపతో పాటు చెట్లు నాశనం అవుతున్నాయి. ఇక్కడ అడవి కూడా పూర్తిగా నాశనం అవుతుంది. అలా కాలిపోవడం వల్లనే ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు, పశుపక్షాది జాతులు అన్నీ రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటు అడవి పోయింది, ఇటు జంతువులు పోయినాయి. ఆ విధంగా కాలిపోవడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము. ఎంతని సాధ్యమైనంత వరకు ఆపడానికే ప్రయత్నం చేశామే తప్ప ఎక్కడా కానీ నిర్లక్ష్యం వహించలే. కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించడం వల్లనే ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పూర్తిగా అడవుల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జింకలు కానివ్వండి, కృష్ణ జింకలు కానివ్వండి, దుప్పులు కానివ్వండి, చిరుతపులులు కానివ్వండి, నెమ్మలు కానివ్వండి, రోడ్ల మీదకి వచ్చి ఆహారం లేక అక్కడ అడవి కాలిపోవడం వల్ల వాటికి త్రాగడానికి నీళ్ళు లేవు, ఇక్కడ ఆహారము లేదు. కాబట్టి ఆ ఆహారాన్ని, నీరుని వెతుక్కొని రావడం వల్ల ఇక్కడ హైవే చాలా దూరం ఉన్నది. అనంతపురం జిల్లాలో హైవే కొన్ని 100 కిలోమీటర్లు ఉన్నది. కాబట్టి ఇక్కడ అవి దాటుకునే సమయంలో వాహనాలు స్పీడ్తో వస్తుంటాయి, వాటికి తెలియదు. కాబట్టి దాటుకునే సమయంలో అవి ప్రమాదానికి గురయ్యి చనిపోతున్నాయి, నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నాయి. అలా చనిపోవడం వల్లనే మన అడవుల్లోన జంతువులు చాలా వరకు తక్కువ ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వము దృష్టి సారించి ఉమ్మడి అనంతపురం జిల్లాని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా 1000 రకాల జంతువులు, ఎక్కడెక్కడ పశుపక్షాది జాతులు కూడా మన జిల్లాలో కూడా ఇంప్రూవ్మెంట్ కావడానికి మంచి అవకాశం ఉన్నది. జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ అడవుల గురించి, వాళ్ళ గురించి అసలు ఏం కమిటీ వేశారా? ఆ కమిటీలో ఏం తెలియంది? కమిటీ అనే శుద్ధే లేదు. ఎక్కడ పడితే ఎక్కడ పడేసిన గొంగడి అక్కడే అన్నట్టు వీళ్ళు ప్రవర్తిస్తారు. ఎన్నోసార్లు జింకలు, నెమళ్ళు, దుప్పులు చనిపోతే నేను ఫారెస్ట్ అధికారులకి సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంతవరకు యాక్షన్ ఏం తీసుకోలే. వాళ్ళు వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ సర్వనాశనం చేస్తున్నారు. ఆ పచ్చదనం కోల్పోతున్నాము అంటే మనకి ఆక్సిజన్ పూర్తిగా పోతూ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఉంటేనే కదా మానవుడు బతుకుతాడు. మానవుడు కానీ 84 లక్షల జీవరాశులు కానీ బతకాలంటే మెయిన్ ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ అందించేవి అడవులు అందిస్తాయి. విలువైన వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు ఆక్సిజన్ ఇస్తాయి మనకి. ఆ ఆక్సిజన్ ఈరోజు మనం కోల్పోతున్నాము అంటే కారణం ఇదే. ఇక్కడ మెయిన్ ఏమంటే వ్యాపారస్తులు అండి. ఇక్కడ కలపని వాళ్ళు మంచి విలువైన కలపని
బాగా బాగా అంటే చెట్టు బాగా ఊరుతుందండి. 10-20 సంవత్సరాల తర్వాత చెట్టు ఊరి బాగా మొదలు అని బాగా లావు అవుతాయి. ఆ విధంగా లావు అయితే ఏమైపోతాయంటే ఆ చెట్టును కోసుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అలా క్యాష్ చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే రైతులు కానివన్నీ కొంతమంది అమ్మేస్తారు, చెట్లని అమ్మేస్తారు. అది కొయ్యకూడదని వాళ్ళకి తెలుసు, అయినా కూడా డబ్బు కోసం అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మేయడం వల్లనే వేల టన్నుల కలప ఇతర రాష్ట్రాలకు కానీ మన రాష్ట్రంలో కానీ తరలిపోతూ ఉంది. వాటి మీద దృష్టి సారించవలసిన అవసరము ఫారెస్ట్ అధికారులకి ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ అధికారులకి ఉంటుంది. తర్వాత ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ చెట్టు కూడా కోయడానికి లేదు, ఏ చెట్టు కూడా అన్యాయం కావడానికి లేదు అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు వాల్టా యాక్ట్ అనేది. ఆ వాల్టా యాక్ట్ సెంట్రల్ కానీ వాల్టా యాక్ట్ అమల్లో పరిస్థితికిన ఇక్కడ ఎన్నో వేల మొక్కలు కానీ లక్షల మొక్కలు కానీ మనం కాపాడుకోగలుగుతాం. వాల్టా యాక్ట్ ఎప్పుడైతే మనం అమలు చేయకపోతే, రెవెన్యూ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ అమలు చేయకపోతే ఈ విధంగానే వేల టన్నుల కలప ఇక్కడ బొగ్గుపాలు అయిపోయి అక్కడ బొగ్గు అమ్ముకొని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు, ఇక్కడ కలప అమ్ముకొని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఎవరని చెప్పాలి? అది వీళ్ళల్లో అవేర్నెస్ ఉండాలి కదా. అడవి మీద వాల్టా యాక్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వాల్టా యాక్ట్ అమలు పరిస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, బయట రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులు కానీ, ఇక్కడ స్మగ్లర్స్ కానీ వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఎప్పుడైతే వాల్టా యాక్ట్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది వాల్టా యాక్ట్ అమలు. అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఫారెస్ట్ అనగా, తర్వాత వచ్చే రెవెన్యూ అని, మళ్ళీ హోమ్ డిపార్ట్మెంట్ కూడా, ఈ 3 డిపార్ట్మెంట్లు నిజంగా దృష్టికి సారించగలిగితే, ఖచ్చితంగా వాల్టా యాక్ట్ అమలు చేయగలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా మనం ఒక చేంజ్ తీసుకురాగలం. ఆ విధంగా మనం చేయగలిగితే అన్నింటినీ కాపాడుకో. ఇక్కడ ఆక్సిజన్ వస్తుంది, ఇక్కడ కలప వస్తుంది, ఇక్కడ పశుపక్షాది జాతుల్ని కాపాడుకోవచ్చు. మనిషి కానీ బతకడానికి మంచి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.